వెల్కమ్ టు ఈనాటి వతన్ న్యూస్. గోరంట్లలోని ప్రధాన రహదారి పసుపుమయంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనాంగం. ఎటు చూసినా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి గోరంట్ల వీధులు. జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగిపోయాయి గోరంట్ల పట్టణం. అడుగడుగున భారీ క్రేన్లకు ఏర్పాటు చేసిన తమ అభిమాన నేతలకు గజమాలతో సన్మానిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు కూటమి నేతలు. ఆ నలుగురు నేతలైన పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి, అసెంబ్లీ అభ్యర్థి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ల కలయికతో గోరంట్ల జనసంద్రంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గోరంట్ల మండల కేంద్రంలో భారీ ఎత్తున ప్రధాన వీధులు గుండా నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపులేటి శ్రీనివాసులు, ఉమర్ ఖాన్లతో పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి వెంకటేష్ తదితరులు పార్టీ నాయకులు క్రేన్ల సహాయంతో గజమాలలు వేసి సన్మానించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జెండా జై కొట్టర జెండా, సవితమ్మ ఎత్తుకున్న టీడీపీ జెండా. దేశం జెండా పేదోళ్లకు అండా, ఎల్లప్పుడు సవితమ్మే మనకు అండదండ. కదిలి రార కలిసి రార గొప్ప మలుపుకై, నవచరితను రాయా సవితక్క పిలుపుకై. కదలి రార కలిసి రార గొప్ప మలుపుకై, నవచరితను రాయా సవితక్క పిలుపుకై. పెనుగొండ పులిబిడ్డ మన సవితక్క, కేసులెన్ని పెట్టుకున్న బెదురదు అక్క. ఎత్తర జెండా జై కొట్టర జెండా, సవితమ్మ ఎత్తుకున్న టీడీపీ జెండా. తెలుగుదేశం పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. కిడికిలిలో పట్ట ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో. ప్రజలే తన కోరుతున్నాను. ఈ రోజు రాక్షస పాలన పోవాలంటే మనకు రెడ్డి గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. మనకి తెలుసు ఈ రాష్ట్రంలో మద్యం రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ ఏ విధంగా పెరిగినాయో, నిత్యావసర ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా మనం ఒక నరకాసుర పాలన చూసాం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక శుష్క వాగ్దానాలు చేశారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం, నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం 1వ తేదీ జాబ్ క్యాలెండర్, సంపూర్ణ మద్యపాన నిషేధం, నాణ్యమైన విద్యుత్తు, రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తాము, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తాము, పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తాము. ఇవన్నీ చెప్పారు. మీకందరికీ గుర్తుందా? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా?
సిద్ధం, జైలుకు వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ అడుగుతున్నా. సంవత్సరాలుగా మనం ఒక నరకాసుర పాలన చూసాం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక శుష్క వాగ్దానాలు చేశారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం, నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరము 1వ తేదీ జాబ్ క్యాలెండర్, సంపూర్ణ మద్యపాన నిషేధం, నాణ్యమైన విద్యుత్తు, రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తాము, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తాము, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము, ఇవన్నీ చెప్పారు. మీకందరికీ గుర్తుందా? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రోజుకు 200 రూపాయలు మద్యాన్ని తాగితే నెలకు 6,000 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 72,000 అవుతుంది. మనకు జగనన్న ఆసరా, జగనన్న తోడు, జగనన్న విద్యా దీవెన పేరుతో మనకు ఒక 50,000 ఇచ్చి 26,000 మన నుండి లాక్కుంటున్నాడు.